యా, బీజేపీ కళ్ళద్దాలతో సంగును చూడద్దట. సో బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య వర్గపోరు చాలా బలంగా ఉంది అనేది చాలా స్పష్టంగా ఈయన మాటల్లో తెలుస్తోంది. గతంలో మోహన్ భగవత్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 75 ఏళ్ల తర్వాత 70 సంవత్సరాలు దాటితే కీలకమైన పదవుల్లో ఉండొద్దు అనేది బీజేపీ యొక్క సిద్ధాంతం. సో అని ఆయన చెప్తూ పరోక్షంగా మోడీని విమర్శించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది నేను దానికోసం అనలే, వేరే దానికోసం అన్నా అని చెప్పేసి మళ్ళీ దాన్ని మాట మార్చడం కూడా జరిగింది. సో ఇప్పుడు మరొక కీలక విషయం చెప్తా ఉన్నాడు. బీజేపీ కళ్ళద్దాలతో సంగును చూడొద్దు అంటూ అది చాలా తప్పు. ఆర్ఎస్ఎస్కు రాజకీయ ఎజెండా లేదు. హిందూ సమాజ రక్షణే సంఘ ధ్యేయం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టీకరణ అంటూ చూస్తూ ఉన్నారు కదా. సో ఇక్కడ ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే ఆర్ఎస్ఎస్తో బీజేపీకి సంబంధాలు లేవు అని చెప్తున్నారు అంటే ఖచ్చితంగా దాని వెనకాల కొంత మరి ఇద్దరి మధ్యలో వర్గపోరు ఏమన్నా నడుస్తుందా? వాస్తవంగా నడుస్తుంది. ఎందుకంటే బీజేపీలో ఇప్పుడు మోడీ అమిత్ షా యొక్క నాయకత్వాన్ని ఆర్ఎస్ఎస్ అంగీకరించడం లేదు. సో ఎట్టి పరిస్థితులను దాన్ని బ్రేక్ చేయాలన్నటువంటి ఒక బలమైనటువంటి వాదన చేస్తున్నప్పటికీ కూడా ఇటు మోడీ అమిత్ షాలను ఢీకొట్టే విధంగా వీళ్ళ ప్రయత్నాలు జరుగుతలేవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ బీజేపీలో చాలా కీలకంగా బీజేపీకి ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు అని ఆర్ఎస్ఎస్ చెప్తున్నప్పుడు కూడా బీజేపీకి ఆర్ఎస్ఎస్ మధ్య ఒక అనుసంధానమైనటువంటి విభాగం ఉంటుంది. అదే ఇక్కడ చూడండి, కేంద్ర ఎవరు దాన్ని ఏమంటారు సెక్రటరీ ఉంటారు కదా, సంఘ్ సెక్రటరీ అంటే వాళ్ళని ఈ మధ్యలో అనుసంధానం కదా బీజేపీ నేషనల్ సెక్రటరీ ప్రధాన సెక్రటరీ అవుతుంటారో మెయిన్ జనరల్ సెక్రటరీ అంటారు కదా. సో ఆయనే ఆర్ఎస్ఎస్ నుంచే ఉంటాడు, ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగం నుంచే ఈయన ఎన్నిక కాబడతాడు. సో బీజేపీకి ఆర్ఎస్ఎస్ మధ్య అంటే బీజేపీకి ఆర్ఎస్ఎస్ మధ్య అనుసంధానం చేయడానికి ఒక వింగ్ ఉంటుంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ నుంచే ఉంటారు. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇటు నేషనల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితే కనబడుతూ ఉంటుంది. ఒకసారి నేను చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. సంఘటన మంత్రి అంటారు ఆయనని తెలుగులో సంఘటన మంత్రి అంటే మెయిన్ ఈయననే. సో పార్టీలో ఏం జరగాలి, ఎలాంటి నియామకాలు జరగాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా సంఘటన మంత్రి ద్వారానే ఉంటారు. ఈ సంఘటన మంత్రి అనేది బీజేపీ సెంట్రల్కి ఉంటారు, అదేవిధంగా ఇటు స్టేట్ కూడా ఉంటారు. సో వీళ్ళే సెంట్రల్లో, స్టేట్లో, అదేవిధంగా నియోజకవర్గాల వారీగా కూడా వీళ్ళే ఉంటారు. జిల్లా నియోజకవర్గ వారీగా వీళ్ళే ఉంటారు. వీళ్ళే ఎక్కడెక్కడ ఎట్లా నియామకాలు జరగాలి, సెంట్రల్ కమిటీ ఎట్లా ఉండాలి, కమిటీస్ మొత్తం కూడా డిసైడ్ చేసినంత కూడా వీళ్ళే, ఈ సంఘటన మంత్రులే. స్టేట్ సంబంధించినటువంటి నియామకాల విషయంలో కావచ్చు, ఇటు జిల్లా స్థాయి నియామకాల విషయంలో కావచ్చు, పార్లమెంట్ స్థాయి, అసెంబ్లీ స్థాయి నియోజకవర్గ విషయంలో కావచ్చు, కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాల నుంచి వీళ్ళందరూ కూడా ఉంటారు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో రాజకీయ ఎజెండా లేదు అని ఆర్ఎస్ఎస్ చెప్తున్నప్పుడు కూడా బీజేపీని కంప్లీట్గా కంట్రోల్ చేసేది మాత్రం 100% ఆర్ఎస్ఎస్ఏ, అందులో నో డౌట్. సో ఈ సంఘటన మంత్రులే చాలా కీలకంగా ఉంటారు. వీళ్ళే ఈ పార్టీ యొక్క నిర్మాణం మొత్తం కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. పార్టీ నిర్మాణాన్ని ఎంపిక చేసేది వాళ్ళే, పార్టీ యొక్క కార్యక్రమ రూపకల్పన వాళ్ళే, ఇటు సెంట్రల్కి స్టేట్కి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించేది కూడా ఈ సంఘటన మంత్రులే. వీళ్ళ ద్వారానే పార్టీ బలోపేతం కావాలన్నా లేకపోతే బలహీనపడాలనేది వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకే బీజేపీ ఆర్ఎస్ఎస్లో ఒక అంతర్భాగంగా చాలా స్పష్టంగా మనమైతే చెప్పొచ్చు. సో బీజేపీ కళ్ళద్దాలతోటి సంఘును చూడొద్దని చెప్పేసి మోహన్ భగవత్ చెప్పినప్పటికి కూడా ఖచ్చితంగా ఇది జరుగుతున్నటువంటి స్ట్రక్చర్లో ఆర్ఎస్ఎస్ పాత్ర లేకుండా బీజేపీ లేదని తెలుస్తూ ఉంది. సో భారతీయ జనతా పార్టీ కళ్ళద్దాలతో ఆర్ఎస్ఎస్ చూడడం అతిపెద్ద తప్పని ఆ సంస్థ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ చెప్పారు. బీజేపీతో ఆర్ఎస్ఎస్ పోల్చడం రాజకీయ కోణంలో చూడడంతో అపార్థాలు తలెత్తుతున్నాయని అన్నారు. సో ఆర్ఎస్ఎస్కు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని, హిందూ సమాజాన్ని సంరక్షించడంతో పాటు అభివృద్ధికి పాటుపడమే లక్ష్యమని భగవత్ స్పష్టం చేశారు. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్కు బీజేపీ సంబంధం లేదంటే మరి ఈ సంఘటన మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవస్థలో బీజేపీ వాళ్ళని పెట్టండి చూద్దాం. మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని పెట్టకుండా బీజేపీ వాళ్ళని పెట్టి చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అది చేస్తారా? చేయరు.